మింగలేనోడు మంగళవారం అన్నాడంట. నీలాంటోడు నా మీద మోసు తీరిందని చెప్పు, నమ్ముతాను. అంతేగాని టైర్డ్ అయ్యాక ట్యూబ్లో గాలిపోయింది, మెత్తగా అయింది అంటే నాకెక్కడో కాలుద్ది. ఏంటా మాటలు? శ్రమర్లా మనం అక్కడి నుండేగా వచ్చింది. జీన్స్ ఎక్కడికి పోతాయి? ఇప్పుడు ఏమంటావు? నీకు అదే కదా కావాల్సింది, రా. మా పిల్లలు బడికెళ్ళిపోతారుగా పగలు, అప్పుడు నేను మా ఆయన ఫుల్గా ఎంజాయ్ చేస్తామమ్మా. నిజమా? అంత ఎంజాయ్ చేస్తారా? భద్ర మొగుడా అంటే విండమ్మా, నడుం విరగాల్సిందే. సచ్చినోడు 2 పెగ్గులేస్తే మరీ రెచ్చిపోతాడమ్మా. మరి నువ్వేం చేస్తావే? ఆ నొప్పులు తట్టుకోవాలంటే నేను పెగ్గేస్తానమ్మా. ఒకసారి మందేసి బరిలోకి దిగితే ఆ మజానే వేరుంటదమ్మా. ఆ మజా మీకు తెలియదమ్మా. నిజమా? హలో, టెండర్ మిస్ అయితే చాలా లాస్ అవుతాం. మనం ఎప్పుడు ప్రాఫిట్లోనే ఉండాలి. అసలు ఈ డెఫిషిట్లోకి వెళ్ళొద్దు. ఫోన్ తర్వాత మాట్లాడొచ్చు, ముందు తినండి. షటప్. నాకు మీల్స్ కన్నా డీల్స్ ముఖ్యం. ఓకే. హాయ్ మిస్టర్ శ్రీకాంత్. హాయ్ సార్. మీరు? ఐఎమ్ సిఐడి విక్రమ్. ఓ, కూర్చో. చెప్పండి సార్, మా డాడీ ఆచూకీ ఏమైనా తెలిసిందా? మిస్టర్ శ్రీకాంత్, మీ డాడీ మిస్ అవ్వలేదు, మర్డర్ చేయబడ్డాడు. వాట్? మర్డరా? ఎస్ మిస్టర్ శ్రీకాంత్, మీ డాడీతో పాటు మీ ఇంటి పనివాడు సత్తిగాడు కూడా మర్డర్ అయ్యాడు. ఓ మై గాడ్. ఎవరు చేశారు సార్? ఎందుకు చేశారు సార్? చెప్పండి సార్. డోంట్ వరీ, ఆ విషయం మీ వైఫ్ని అడగండి, చెబుతారు. సాతీనా? తనకేం తెలుసు సార్? కంప్లైంట్ ఇచ్చిద్దేమేం కాదు సార్. ఎస్, కంప్లైంట్ వెనుక కంప్లైంట్ ఉంటాయి. ఆ విషయాలన్నీ మీ ఆవిడ చెప్తారు. వర్ష సార్. ఏం చేస్తున్నావు? నాకేం తెలియదు. ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వే మర్డర్ చేసినట్టు సాక్ష్యాధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మర్యాదగా ఒప్పుకో. కూర్చోవే, చెప్పవే, చెప్పు, నిజం చెప్పు. చెప్తాను. స్వాతి, నేను వెళ్ళొస్తాను. ఉండండి, కాఫీ తీసుకొస్తున్నాను. అబ్బా, ఈరోజు చాలా లేట్ అయింది. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఫారెన్ డెలిగేట్స్ కూడా వస్తున్నారు. కాఫీ. మళ్ళీ ఎప్పుడో దర్శనం. ఈరోజు కాస్త లేట్ అవ్వచ్చు, అడ్జస్ట్ చేసుకో. ఇది నాకేమైనా కొత్త? మీరు ఈవినింగ్ ఎర్లీగా వస్తా అని చెప్పడం, లేట్ నైట్ రావడం, సారీ చెప్పడం, చల్లబరచడం, ఇవన్నీ మామూలేగా. ఈరోజు కాస్త లేట్గా వస్తానని కాస్త సిన్సియర్గా చెప్పారంతే. ఇదిగో, నీతో ఇలా మాట్లాడుతూ కూర్చుంటే టైమే తెలీదు. నేను బయలుదేరుతాను. బై ద వే, నీకేమైనా కావాలంటే మన సత్య ఉన్నాడు కదా, వాడికి చెప్పి చేయించుకో. బయటికి వెళ్ళాలంటే కార్ కూడా గ్యారేజ్లోనే ఉంది. కావాలంటే నువ్వు సత్యని తీసుకెళ్ళు. బాయ్. ప్రతి దానికి సత్తి సత్తి సత్తి. వీడెక్కడున్నాడో.
భోజనం వడ్డించమంటారా? వద్దులే స్వాతి, అన్ని మీటింగ్స్లో అయిపోయాయి. బట్టలను మార్చుకోండి. వద్దులే, నువ్వురా. మీటింగ్ ఎలా జరిగింది? చాలా 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 బాగా జరిగింది. వచ్చిన డెలిగేట్స్ అంతా నన్ను, మన ప్రొడక్ట్స్ని ఎంత మెచ్చుకున్నారో తెలుసా? నాకు తెలుసండి, ఎవరైనా మీ హార్డ్ వర్క్ని చూసి మెచ్చుకోకుండా ఉండలేరు. అందులో 10% అయినా నా మీద వర్క్ చేస్తుంటే నేను తల్లిని అయి ఉండేదాన్ని. పెళ్ళయి 5 ఏళ్ళు అవుతుంది. నా తర్వాత పెళ్ళైన వాళ్ళు కూడా పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. నాకు అదృష్టం ఉందో లేదు. స్వాతి, మనమే కదా కావాలనే కొన్నాళ్ళు పిల్లల్ని వద్దనుకున్నాం. దానికి తగ్గ ప్రికాషన్స్ కూడా వాడుతున్నాం కదా. ఇలాంటి తొడుగులు తొక్కులు ఏమొద్దు. నాకు వెంటనే పిల్లలు కావాలి అంతే. సరే, వెంటనే అంటే కాదు కానీ అన్నీ మానేద్దాం. రేపటి నుంచి సిన్సియర్గా మనం ట్రై చేద్దాం, ఓకేనా? ఈరోజు ఏమైంది? ఈరోజు బాగా టైట్గా ఉన్నానే. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం, వదిలే. మింగలేనోడు మంగళవారం అన్నాడంట. నీలాంటోడు నా మీద మోసు తీరిందని చెప్పు, నమ్ముతాను. అంతేగాని టైర్డ్ అయ్యాక ట్యూబ్లో గాలిపోయింది, మెత్తగా అయింది అంటే నాకెక్కడో కాలుద్ది. ఏంటా మాటలు? శ్రమర్లా మనం అక్కడి నుండేగా వచ్చింది. జీన్స్ ఎక్కడికి పోతాయి? ఇప్పుడు ఏమంటావు? నీకు అదే కదా కావాల్సింది, రా. వీడు మ్యాగీ కంటే తక్కువ, నిమిషం కూడా లేడు. అమ్మా, వంటగదిలో పనంతా అయిపోయిందమ్మా. మళ్ళీ సాయంత్రం వస్తాను, వెళ్ళొస్తానమ్మా. సుబ్బులు, ఒక నిమిషం ఆగు. ఏంటమ్మా? ఇంటికెళ్ళి ఏం చేస్తావే? కాసేపు నాతో మాట్లాడు. మా ఆయన ఇవాళ ఇంట్లోనే ఉన్నాడమ్మా, వెళ్ళాలి. ఉంటే ఏంటి? మీకు తెలియదమ్మా, మాకున్నది ఒకటే గది, మాకిద్దరు పిల్లలు. రాత్రి ఎట్లా కుదరదు కదమ్మా. మా పిల్లలు బడికెళ్ళిపోతారుగా పగలు, అప్పుడు నేను మా ఆయన ఫుల్గా ఎంజాయ్ చేస్తామమ్మా. నిజమా? అంత ఎంజాయ్ చేస్తారా? భద్ర మొగుడా అంటే విండమ్మా, నడుం విరగాల్సిందే. సచ్చినోడు 2 పెగ్గులేస్తే మరీ రెచ్చిపోతాడమ్మా. మరి నువ్వేం చేస్తావే? ఆ నొప్పులు తట్టుకోవాలంటే నేను పెగ్గేస్తానమ్మా. ఒకసారి మందేసి బరిలోకి దిగితే ఆ మజానే వేరుంటదమ్మా. ఆ మజా మీకు తెలియదమ్మా. నిజమా? నేనెప్పుడు వినలేదే. నాకు డౌట్, మగాడికి ఎప్పుడు ఆద్యాశ ఉండాలంటే ఏం చేయాలి? ఉన్న దాంట్లో తృప్తి పడాలమ్మా. మమ్మల్ని చూడండి, ఆస్తి ఐశ్వర్యం లేకపోయినా మేమెప్పుడూ సంతోషంగానే ఉంటామమ్మా. పని చేసేటప్పుడు కష్టపడి పని చేయాలి, తినేటప్పుడు తృప్తిగా తినాలి, పండేటప్పుడు మనసారా కోరిక తెచ్చుకోవాలమ్మా. ఇదంతా మీ చేతిలోనే ఉందమ్మా. ఒక్కసారి మీ అందం తనివి తీరా చూపిస్తే ఏ మోగోడైనా మీ వెనుకే ఉంటాడమ్మా.
ఇది నిజమమ్మా. నేను వెళ్తాను,